అపరాధ భావము అపరాధ భావం ఎక్కువ చేస్తాడు. నువ్వు అనుకున్న ఆలోచనలన్నిటి మీద నీళ్లు చల్లుతాడు. నీకేం చేయబుద్ధి కాదు, సిగ్గుగా ఉంటుంది. మళ్ళీ జనం ముందు మామూలుగానే ఉంటావు, కానీ పర్సనల్ లైఫ్ నీ లైఫ్ నీకు తెలుసు కాబట్టి సిగ్గేస్తుంటుంది. ప్రార్థనకి అదే ఫీలింగ్, ముఖం జల్లదు, వాక్యం దగ్గరికి రాలేవు, వాక్యం వినలేవు, మోకాళ్ళు వేయలేవు, సువార్త చెప్పలేవు, అన్నిటికీ గండిపడిద్ది. దేవుని సన్నిధిలో కూర్చోలేవు, దేవుని సన్నిధిని వెతకలేవు, అన్నిటికీ పడింది. మరి దీనికి విరుగుడేంది? సావేనా? అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయా రావా? నేను ఎదుర్కొన్నానన్న అలాంటి శోధన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీవింత బలహీనుడివి, బతకటం వేస్ట్, నువ్వింత బలహీనరాలివి, సస్తే పోయిద్ది అనే ఆ స్థాయి ఆలోచన. అదిగో చూసారా, నేను ఒట్టిగా చెప్పట్లా. పరిశుద్ధాత్ముడు మన హృదయములను ఎరిగిన వాడు ఆయన. అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసమో లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో దేవునికి దూరంగా అయిపోవటమో కాదు. అపరాధం చేశాడు, తేడా పడ్డాడు, బలహీనపడ్డాడు, పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు, బోరున ఏడ్చాడు. ఎవరైనా అబ్బా, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని, తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాకుగోరగని క్షమాపణనందిన. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మంటి పురుగులమని జ్ఞాపకం చేసుకుంటాడు, అల్పులమని జ్ఞాపకం చేసుకుంటాడు, బలహీనులమని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా అనుకుంటా పోయాడు. పాపములో పుట్టిన వాడినయ్యా, పాపములోనే అమ్మ నన్ను గర్భానం మోసింది, నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది. అయ్యో దేవా, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత నీచంగా దిగజారింది, ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా, ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా, అయ్యో వాని భార్యను నేను ఆశించానా, నాకు లేకపోయారా, దేవా ఎంత పాపం చేశాను, ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దావీదును గూర్చి దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది. చావుకో, తాడుకో, చీరకో, చున్నీకో కాదు, ఉరికొయ్యకు కాదు, ఉరికి కాదు పోవాల్సింది, ఆయన పాదాల దగ్గరికి పోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, గట్టిగా ఏడవాలి. దేవా నేను కోరుకోలేదు, నేను అనుకోలేదు, నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుదామను, కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడి తిని ప్రభు నన్ను క్షమించు ప్రభు, నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నాను, నన్ను అర్థం చేసుకోయ్యా. దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు, తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు, నేనే ఉన్న దోషమంతా నాదే ప్రభు, నన్ను క్షమించు, నీవు త్రోసి వేస్తే నాకు దిక్కెవరు. ఎంత బాగా అడిగాడు భక్తుడు. శత్రువునై నుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు, దాసుని దోషము లెంచకుమయ్యా, నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా, కొట్టివేయ్యా, తుడిచివేయ్యా, కడిగేయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను బతకలేను ప్రభా,
నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా, నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభువా, నీ పని చేయకుండా బతకలేను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా. ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి దేవునితో సమాధాన పడాలి. అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి. దేవా, దుష్టుని చేత నన్ను బడనీయొద్దు, పాపములో నన్ను బడనీయొద్దు, తెలివి తక్కువ వాడిని, జ్ఞానం లేని దాన్ని, జ్ఞానం లేని వాడిని, ఆకర్షణలకు నేను అలాగా మాయసంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు ఆకర్షించబడతానయ్యా. నా తండ్రిగా, నా తల్లిగా నువ్వే నన్ను గాయి ప్రభువా, నన్ను గాయి ప్రభువా, నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా, మాయసంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ముందే మనం దేవుని పాదములను పట్టుకుని ఏడవాలి. ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి, మెళకువగా ఉండాలి. అయినా అడుగులు జారితే ఇది పద్ధతి. బిడ్డలారా, అందరూ వేలాది మంది వింటారు ఈ వేళ. అందుకే చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను. సంధివ్వకండి సైతానుకి. అపరాధ భావం మంచిదే, కానీ అది అతయిందంటే చావుకెళ్ళిద్ది. నీ మనసు చచ్చిపో అంటది. వాడు అదే నెగిటివిటీ నీ మీదకి పంపిస్తూ ఉంటాడు, వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు, నీ మనసు మీదకి యుద్ధం చేస్తాడు. నువ్వు చేయాల్సింది దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి, కడుక్కోవాలి, ప్రభువుతో సమాధాన పడాలి, మళ్ళా కార్యోన్ముఖుడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి. కార్యోన్ముఖురాలివై మళ్ళా ఛాలెంజ్ తీసుకోవాలి, మళ్ళా రోషముగా దేవుని కోసం నిలబడాలి. అంతేగాని కృంగిపోకూడదు, బలహీనపడకూడదు, ధైర్యం విడవకూడదు. నీ మనసు అంటది తెలియక చేస్తే క్షమిస్తాడు. నువ్వు తెలిసే చేశావు కదా. తెలిసి చేసినా, తెలియక చేసినా, తెలివిలో చేసినా, తెలివి లేక చేసినా జరిగిపోయింది ఇక దాని గురించి కూర్చుంటే కాదు. కృంగిపోయి, నిరుగారిపోయి, నిరుత్సాహపడిపోయి ఏడుస్తా కూర్చుంటే కాదు. వాట్ నెక్స్ట్ అంటే యేసయ్య రక్తము, యేసయ్య పాదాలే ఆశ్రయం. ఈ విషయాలని మనం గట్టిగా చేపట్టాలి, లేకపోతే మోసం జరిగిద్ది. నీ వీక్ పాయింట్లను అడ్డం పెట్టుకొని వాడు తరచుగా వాటిలో నువ్వు బలహీనపడేటట్టు చేసి నీ ద్వారా దేవుడు తలపెట్టిన పెద్ద ప్రణాళికలు నెరవేరకుండా వాడు నిన్ను వ్యర్థురాలిగా కూర్చోబెడతాడు. అక్కడ సేవకులు అయిపోయారు, ఇందులో సేవకులు దెబ్బతిన్నారు, సేవకురాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. వాళ్ళని కదిలిస్తే పనికిరాం, మేము సేవకుంటారు. ఎందుకు పనికిరాం అంటే నేనే మంచివాడిని కాదు, నేనే మంచిదని కాదు, నేను పనికిరాని సేవకుంటారంటే పడిపోయారు నిరాశ ఊబిలో. కొట్టేశాడు వాడు. రోషం కలిగి దేవుని కొరకు భగ్గున మండుతారనుకున్న వాళ్ళు దద్దమలై కూర్చున్నారు వాడు కొట్టిన దెబ్బకి. బిడ్డా, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని, దాన్ని తట్టుకొని దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని. అంతేగాని ఇస్కరియోతు యూదాలాగా కుప్పగూలిపోకూడదు. కృంగిపోయే మనసుకు ధైర్యం చెప్పుకోవాలా. మనసా, ఎందుకు కృంగుతున్నావు? ఆయన కృపగలవాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత బలం తెచ్చుకో. ఆయన మహాశక్తిని బట్టి బలం తెచ్చుకో.